శిఖండి దగ్గరకు వెళ్లాడు అర్జునుడు. నీ వెనుక నేనుంటాను, భయపడకుండా భీష్ముడితో యుద్ధం చేయని భరోసా ఇచ్చాడు. ఇది గమనించిన భీష్ముడు శిఖండి నుంచి తప్పించుకొని వేరే చోట యుద్ధం చేస్తున్నాడు. ఇటు అర్జునుడి యుద్ధంతో కౌరవసేన విలవిల్లాడుతోంది. భీష్ముడు పాండవ సేనలను భయపెడుతున్నాడు. ఇలా యుద్ధం చాలా ఘోరంగా జరుగుతోంది. అప్పుడు అర్జునుడు శిఖండిని చూసి, నిన్ను చూస్తే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు కనుక నువ్వు అతనితో యుద్ధం చేయాలని కోరాడు. అంటే పదే పదే శిఖండిని భీష్ముడు ముందుకు పంపి ఒక వ్యూహం ప్రకారం భీష్ముడికి చికాకు పుట్టించి ఆయుధాలు వదిలేలా చేయాలనేది అర్జునుడి ఆలోచన. అలా చేయాలని ముందు రోజు రాత్రి భీష్ముడు ఇచ్చిన ఆలోచనే. అదే అర్జునుడు అమలు చేస్తున్నాడు. అర్జునుడే కాదు, పాండవ సైన్యంలో మహావీరులంతా భీష్ముణ్ణి చుట్టుముట్టారు. ఎటూ కదలకుండా చేసి భీష్ముడికెదురుగా శిఖండిని నిలబెట్టారు. భీష్ముణ్ణి అక్కడి నుంచి తప్పించేందుకు దుశ్శాసన సహా కౌరవ సైన్యాలు ఎంత ప్రయత్నించినా అర్జునుడి ముందు నిలవలేకపోయారు.